కన్నీటి బొట్టు కూడా ఈ మంటని ఆర్పలేవు పార్వతి. నువ్వు రావాలి, నా జీవితంలోకి నువ్వు వస్తావని మాటివ్వాలి. అప్పుడే మంట చల్లారుతుంది. నీ నడకలో కూడా మార్పు వచ్చినదే పార్వతి. ఆగ్రా పోకముందు అల్లంత దూరంలో అడిగేస్తే జింక పిల్లలా పోరాడేదానివి. ఇప్పుడు ముళ్ళుగుచ్చుకున్న పిల్లలా మెల్లగా నడుస్తున్నావు. గమనిస్తున్నావా? నీకైనా అనిపిస్తుందా లేదా చెప్పు. ఏం మాట్లాడినా సమాధానం లేదంటే అలిగైనా ఉండాలి, ఆకలైనా ఉండాలి. వంటదానికి ఆకలి ఉంటుందా? ఏది కావాలంటే అది వండుకొని తినొచ్చు. ఇవన్నీ ప్రత్యేకించి నా బోటోడు చెప్పాలా ఏంటి నీకు? పొయ్యి కాడ కూర్చున్నావంటే కడుపు మండుతున్నట్టే, వండుకో మరి. కడుపు కాదురా గని, కొండె మండుతుంది. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, అదృష్ట రేఖలు అరిచేతుల్లో ఉంటాయంటారు పార్వతి. కానీ నా అదృష్టం నీ చేతుల్లో ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.